కంక్లూడింగ్ అంటే సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తూ పెట్టినటువంటి సన్నివేశం దగ్గర ఇంకొంచెం శ్రద్ధ చూపించి ఉండాల్సింది. ఓకే, ఇక ప్రొడ్యూసర్స్ హ్యాపీగానే ఈ మూవీ నుంచి కలెక్షన్స్ రాబడతారా? డెఫినెట్గా వరాలు ఇస్తుందా ప్రొడ్యూసర్స్? డెఫినెట్గా డబ్బులు వచ్చేస్తాయి, సినిమాకి లాభాలు వస్తాయి. ఓకే, లాభాలు తెచ్చే సినిమా. కాకపోతే రికార్డులు బద్దలు కొట్టడం లాంటి వ్యవహారాల్లో కొంత ఆ ఏరియాలోకి ఎలా వెళుతుంది అనేది చూడాలి. అలాగే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే కొరటాల శివగారికి దొరికినటువంటి అవకాశం అని కూడా అనుకోవచ్చు. RRR ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినటువంటి ఇద్దరు హీరోలు ఆ ప్రాజెక్ట్ తర్వాత చేసిన సినిమాలు ఆయనకే చేశారు. ఓకే, రామ్ చరణ్ ఆచార్య, అలాగే ఈ సినిమా దేవర ఎన్టీఆర్, ఈ రెండు సినిమాలు తనే చేయటం అనేది ఒక విచిత్రమైనటువంటి కాంబినేషను. అక్కడ కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఇక్కడ అది జరగలేదు. అంటే ఆచార్య కంటే ఇది డెఫినెట్గా బెటర్ టాక్ అయితే వచ్చింది సినిమాకి. కాకపోతే యావరేజ్ లెవెల్లో నిలబడింది. అది నార్త్ ఇండియాలో రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూడాలి. హిందీ బెల్ట్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది. అంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అనే దాని మీద బాగా నడుస్తుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఇక్కడ సక్సెస్ సాధించడం ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ని సంపాదించుకునే స్కోప్ దీనికి ఉంది. ఇప్పుడు పుష్ప పాన్ ఇండియా లెవెల్లో కూడా రికార్డులు బద్దలు కొట్టింది. సో అలాంటి రికార్డ్ని దేవరా నమోదు చేయగలుగుతుందా? అంటే పుష్పకి ఇక్కడ డివైడ్ టాక్ వచ్చింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ హిందీ బెల్ట్లో మంచి వసూళ్లు రాబట్టగలిగింది ఆ సినిమా. డివైడ్ టాక్ అక్కడ రాలేదు, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దేవరకి కూడా ఇక్కడ డివైడ్ టాక్ ఉంది. డివైడ్ టాక్ అంటే యావరేజ్గా ఉంది సినిమా, ఏదో వెళుతుంది అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. అయితే అట్నుంచి వస్తున్న రివ్యూల్లో పాజిటివ్గానే ఉంది. సో ఇది అక్కడ హిందీ బెల్ట్లో ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఇమేజ్, RRR నుంచి ఏర్పడినటువంటి ఇమేజ్ రీత్యా ఇది పాస్ అయిపోయి ముందుకు నడిచే అవకాశం అయితే ఉంది. అంటే అక్కడ వసూళ్ళు ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తే ఇది ఏ మేరకు ఏ ఏరియాకి వెళుతుంది అంటే 1200 కోట్లు వెళ్ళాలి. ఈ 1200 కోట్లు కలెక్ట్ చేయగలదా, లేకపోతే 1000 కోట్ల లోపు ఆగుతుందా, లేదు సలార్ లాగా 700 దగ్గర 600 దగ్గర ఆగుతుందా అనేది చూడాలి. ఒక 600 ఆ రేంజ్ వరకు వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పటికీ. ఓకే, అంటే ఓవర్సీస్లో మనం ప్రీ బుకింగ్స్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవును, రికార్డ్స్ బద్దలు కొట్టింది అని చెప్పేసి. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఓవర్సీస్లో కలెక్షన్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఓవర్సీస్లో ఓపెనింగ్స్ అదిరిపోయినాయి, ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి. అలాగే ఇక్కడ కూడా ఓపెనింగ్స్ బాగున్నాయి. రన్ ఎలా ఉంటుంది అనేదే ప్రశ్న. ఇప్పుడు రన్ ఎలా నడుస్తుంది ఈ టాక్ మీద, సాధారణ ప్రేక్షకుడి నోటి మాట మీద సినిమా రన్ ఆధారపడి ఉంటుంది. ఆ టాక్ అంత బ్రైట్గా లేదు, యావరేజ్ టు అబోవ్ యావరేజ్ దగ్గర ఆగుతోంది అది. అందుకని ఇది ఏ మేరకు రన్ లాగగలదు అనేది చూడాలి. అంటే మనకి డే 1 ఫస్ట్ షో నుంచి సాయంత్రం అయ్యే వరకు కూడా చాలా టాక్స్ విని ఒక టాక్ మారుతూ ఉంటుంది. డే బై డే ఒక కొన్ని చేంజెస్ ఉంది. అంటే ఈ మార్పుకి స్కోప్ ఉందా ఈ సినిమాలో? ఒక టాక్ను కూడా మార్చగలిగే స్కోప్ ఉందా? లేదు, అంటే ఇది స్టార్ హీరో సినిమా. ఇది అభిమానులతో మొదలైంది, ప్రీమియర్స్ అభిమానులతో మొదలైంది. అభిమానులు అద్భుతం అనేసారు బయటకు వచ్చి. అభిమానుల షోస్ అయిపోయినాయి. 1 గంటతో మొదలై 8 వరకు నడిచిన షోస్ అన్నీ వాళ్ళ మీద వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మొదలైనటువంటి షో సాధారణ ప్రేక్షకుడు. సాధారణ ప్రేక్షకుడు ఏం చెప్పాడు అనేది స్థిరపడుతుంది. సాధారణ ప్రేక్షకుడు యావరేజ్ టు అబవ్ యావరేజ్ దగ్గర ఉన్నాడు. అందుకని ఈ సినిమా పూర్తి స్థాయిలో ఏ మేరకు రికార్డులు బద్దలు కొడుతుంది అని చెప్పడం కష్టంగా మారటానికి కారణం అది. అంటే ఇప్పుడు అరవింద సమేత తర్వాత దీనికి సోలోగా వచ్చిన మూవీ ఇది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత దేవరా లాంటి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఎన్టీఆర్ తీసుకున్న స్టెప్ రైట్ స్టెప్ అయినా? అంటే తను ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాడు ఆ క్యారెక్టర్కి. అయితే దాన్ని నడిపిన విధానంలో డైరెక్టర్ డిజైనింగ్ లోపం వలన కొంత తడబాటు కనిపించింది. కానీ తను కనెక్ట్ కావడం కరెక్టే, తన ఎంపికలో తప్పేం లేదు, తన జడ్జిమెంట్ ఓకే. అలాగే ఎక్కడా కూడా ఎన్టీఆర్
ఇన్వాల్వ్ అయ్యి ఇది మార్చమను అది మార్చమను అడుగుంటే దాని ధోరణి వేరుగా ఉండుండేది. అలా కాకుండా డైరెక్టర్కి ఒక రకమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత తన బాధ్యత టోటల్గా ఆ క్యారెక్టర్ని ఎలా అంటే కేవలం సన్నివేశపరమైనటువంటి ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టాడు తప్ప క్యారెక్టర్ ఎలివేషన్ మీద దృష్టి పెట్టలేదు ఆయన. ఆ లోపం. అలాగే ఆయన ఈ సినిమాకి హుక్ పాయింట్ అనుకున్నాడు ఒకటి, అంటే అక్రమ ఆయుధాల తరలింపు వలన నష్టపోయేది మనమే అనేది ఈ కథలో ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఇరుసు. దాన్ని ఆ కాన్ఫ్లిక్ట్ని, దానిలో నుంచి వచ్చేటువంటి దుఃఖాన్ని ఆ సమూహం మొత్తం కూడా ఫీల్ అయ్యేలాగా చేయటం, ఆ సమూహం మొత్తం తల్లడిల్లేలాగా చేయగలగటం, దానికి అవసరమైనటువంటి సన్నివేశాలను కల్పించటంలో డైరెక్టర్ తడబాటుకు గురయ్యాడు. అది కూడా ఒక లోపంగా చెప్పాలి కొరటాల శివ వైపు నుంచి చెప్తే. అంటే ఆ ఊరికి చెందినటువంటి ఒక యువకుడు చనిపోతాడు అంతే, దాన్ని అది అతనికి పశ్చాత్తాపం కలిగిస్తుంది దేవర క్యారెక్టర్కి. కానీ టోటల్ ఊరి మీద ఇంపాక్ట్ పడేలాగా దాన్ని డిజైన్ చేసుంటే అది ఇంకొక పద్ధతిలో ఉండుండేది. కామన్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేవాడు సినిమాతో. అంటే ఎన్టీఆర్కి ప్రతి మూవీలో ఏదో ఒక డైలాగ్ హైలైట్ అవుతూ ఉంటుందండి. ఒక పర్టికులర్ డైలాగ్ అనేది పదే పదే మాట్లాడుకునేలాగా ఉంటూ ఉంటుంది. దాన్ని ఆ సినిమా రిలీజ్ కాదు తర్వాత కూడా జనం ఆ డైలాగులు వేసుకునేంత క్రేజీగా డైరెక్టర్స్ క్రియేట్ చేస్తుంటారు. అలాగా ఒక పర్టికులర్ డైలాగ్ ఏమైనా దేవరాలో పెట్టారా? ఇందులో ఉంది కదా, అది ట్రైలర్లోనే జనాలను విపరీతంగా కనెక్ట్ చేసుకుంది. భయానికి సంబంధించి ఆయన ఇచ్చేటువంటి నిర్వచనం, నువ్వు నీ ధైర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి భయాన్ని అవుతాను నేను అంటే, భయం నుంచి రక్షించేదిగా ధైర్యం ఉంటే ఓకే, ఇబ్బంది లేదు. కానీ ఆ ధైర్యం ఇబ్బందికరంగా మారితే ఆ ధైర్యాన్ని ఇబ్బంది పెట్టే భయంగా మారుతాను నేను అనే డైలాగ్ ఒకటి ఉంది. అది థియేటర్లో కూడా ఆ డైలాగ్ వచ్చినటువంటి సందర్భంలో క్లాప్స్ పడ్డాయి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంది. సో ఓవరాల్గా తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? దేవర ఎన్టీఆర్ కోసం చూడదగ్గ